మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మసాలా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి 5 minutes ఉడకనివ్వాలి.
గ్రేవీ 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన మసాలా ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.